ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు. మీరు 6 గ్యారెంటీలను అమలు చేసిండ్రు. సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది. ఇదే కాకుండా 3 నెలల 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం, ఈ ప్రభుత్వం మాది, మా కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, మా కోసమే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం. మనం డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసి మార్చి 17కు 100 రోజులైంది. సరిగ్గా 100 రోజులు మనము సంపూర్ణంగా పరిపాలన మీదనే, సంక్షేమం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడు జీతాలు వస్తున్నాయో తెలియదు. మనం వచ్చిన మొదటి నెల 4వ తారీఖు ఇచ్చినాం, 2వ నెల 1వ తారీఖు ఇచ్చినాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తారీఖు నాడు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో మనం తీసుకొచ్చినాం. 10 సంవత్సరాల నుంచి లేని, 10 సంవత్సరాలు ప్రభుత్వం మీద ఉద్యోగస్తులు విశ్వాసం కోల్పోయారు. మనం ఎప్పుడైనా ఒక యజమాని దగ్గర పనిచేస్తే యజమాని మనకు సరైన సమయానికి జీతం ఇస్తాడు, యజమాని మనల్ని చూసుకుంటాడు అన్నప్పుడే మనం ఎక్కువ పని చేస్తాం. తిండి పెడతాడో పెట్టాడో, జీతం ఇస్తాడో ఇయ్యడో అని అంటే ఎట్లకెళ్ళి కష్టపడతాం మనం. అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1వ తారీఖు నాడు జీతం, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇచ్చే విధానాన్ని మనం తీసుకొచ్చి అందరికీ ఒక విశ్వాసాన్ని కల్పించాం. అదేవిధంగా ఎవరు ఏ సమస్య మీద వచ్చినా సచివాలయంలోకి సరాసరి వచ్చి మంత్రులను కలిసి చెప్పుకునే అవకాశం కల్పించినాం. ముఖ్యమంత్రిగా నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు కలుస్తున్నా. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉండి మనం అక్కడికి పోకపోయినా ఇంటి దగ్గర వచ్చిన వాళ్ళందరినీ రోజు ఎవరు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు చెప్పే వాటిని విని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. అంటే ఎన్నికల కంటే ముందు మనం ఏదైతే మాట ఇచ్చినామో, గడీల పాలన పోవాలి, ప్రజాపాలన రావాలి అని ఏదైతే మీరు కోరుకున్నారో, గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా తమ ప్రభుత్వం దగ్గరికి ఎప్పుడైనా, నేను చెప్పేది, నేను నమ్మేది ఒకటే, మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సంతోషంగా పోయి చెప్పుకునేటట్టు ఉండాలి మన నాయకుడి దగ్గరికి. గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని భయపెట్టి, పోలీసులు కేసులు పెట్టి, ఫోన్ ట్యాపింగులు చేసి, ఎవరు ఏం మాట్లాడుకుంటారో, ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా వినాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది. ఆయన మాట్లాడుతుండే కేటీఆర్, కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా గిట్లా భర్తగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురని ఆయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు. చేసినాం, ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాం, గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అన్నారు? ఎవడంటాడు? తాగుబోతాడు, తిరిగిపోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మనిషి పిలిచారా, ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది, ఎవరైనా కలిస్తే ఎవడేం రికార్డ్ చేస్తుండే అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్లో ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము
మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది, మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది. అదేవిధంగా రేపు పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటే గూడుపుటాన్ని చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటూ తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుకి వేయించింది. అప్పటి వరకు కొట్లాడేది. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు. కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లునికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ని చేస్తున్నారు. నేను అడిగిన ఎందుకే అట్లా గూడుపుటాన్ని చేస్తున్నారు అంటే, సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నది సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సార్ ఇక మేము బయట వాడలేము షానీళ్ళ నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఎవరికన్నా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 ఏళ్ల నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 ఏళ్లలో మనకేమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. లేకపోతే మీ ఊర్లో ఏదేంది నీళ్ళకు ఇది చేసినాం కదా, తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా? ఆర్డీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టుకు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా? మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమన్నా పట్టుకొచ్చిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు, మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే. 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా? మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది, పాలమూరు బాగుపడేటట్టుంది, దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి ఇవాళ వంశీచంద్రెడ్డి మీద డాక్టర్ మల్లురవి గారి మీద కోపం కాదు, రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి. ఎట్లనైనా చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వలుకొని మాట్లాడి చేస్తారు. మన గద్వాల్లో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు. నేను కొత్తగా చెప్పను, మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా, మీరు చూడండి. గద్వాల్లో బంగ్లోళ్ళు ఇన్నేళ్ళు కొట్లాడినరు, మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఓడగొట్టడానికే బంగ్లోళ్ళు అంతా ఒకటైనరా లేదా? మరొకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ కదా, ఎట్లా ఒకటవుతారు? ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లనైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడుగుతూ నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వేందని.